వాళ్ళు ఏంటంటే దావోస్కి వెళ్ళి పార్టీలకు వెళ్తున్నారని. కానీ పార్టీలకు వెళ్ళి ఎవరెవరితో ఫోటోలు దిగుతున్నారో వాళ్ళు ఈయనతో దిగాల్సిన పని ఏంటి, ఏ పట్టుబడి నిమిత్తం ఆయనతో మాట్లాడారన్న విషయాలు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారే తన ట్విట్టర్ ఖాతాలో చెప్తున్నారు. అది ప్రత్యేకంగా ఒకసారి చూసుకోండి, మీకు ఏమన్నా బుర్రలో తలకాయలు అది చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అంతేగాని పార్టీలకు వెళ్ళారు అంటే మీకు అంటే మీ పార్టీలో ఉన్న అంటే వైసీపీ పార్టీలో ఉన్న చాలా మంది బుర్ర తక్కువ నేను చూసాను, చదువులేని వాళ్ళు అంటే జరిగే వాస్తవాన్ని గ్రహించలేని వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు. ఆ విషయం ఏంటంటే ముందు ఎవరో చెప్పింది నమ్మేదానికంటే ఆయన ఏ ఉద్దేశంతో చెప్తున్నాడా అని గ్రహించేదానికంటే ముందు అక్కడ ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారి ఖాతా ఓపెన్ చేసుకోండి, మీకు ఆయన ఏ ఫోటోలు పెడుతున్నారు, ఎవరు ఆ కింద ఏం రాసాడు, ఏ పనుల మీద ఆయన వెళ్ళాడు, లేకపోతే ఏ పనుల మీద లోకేష్ గారు అక్కడికి వెళ్ళాడు, ఈ విషయాలు మీకు తెలిస్తే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది అనేది నా ఉద్దేశం అండి. హెల్త్ కండిషన్ వీక్ అవుతారు, చాలా వీక్ అవుతారంటే ఇక అది మనం చెప్పలేము. కానీ 5 అబార్షన్స్ అయినాయి అంటే తినకు కూడా ఇప్పుడు వచ్చి వేధించాడు, నన్ను హెరాస్ చేస్తున్నాడు అని చెప్తుంది. అంత అన్ని అబార్షన్స్ చేసుకుందంటే తినకు కూడా ఇష్టమయ్యే, ఇద్దరు ఇష్టమయ్యే కలిసిమెలిసి లివింగ్ రిలేషన్స్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. మరి తినకు కూడా ఇష్టమైనప్పుడు మరి వీళ్ళిద్దరికి ఏ విషయంలోనే వేరియేషన్స్ వచ్చి ఇప్పుడు వచ్చి నన్ను బలవంతంగా ఇలా చేశారు, నన్ను ఫోర్స్ చేశారు, ఇంకా మీ హస్బెండ్ ని వదిలేసేసి నేను మ్యారేజ్ చేసుకుంటాను, మీ ఇద్దరు దూరంగా ఉంటే నేను హస్బెండ్ కంటే 1000 times నేను బాగా చూసుకుంటాను అన్ని చెప్తుంది. మరి అలాగే చెప్తుంది. అసలు నాకైతే ఆ మ్యాటర్ అర్థం కావట్లేదు. అంటే అమ్మ ఈయన అల్లరి చేయాలనుకుంటుందా, ఆయన నుంచి కంపెన్సేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుందా, లేదంటే మ్యారేజ్ చేసుకోవాలా? ఇంతమంది ప్రెస్ మీట్ వాళ్ళు వచ్చేసి మీడియాలో వచ్చి మాట్లాడినప్పుడు ఇలాగ పెళ్లి అనేసి చెప్పాలి, లేదంటే కంపెన్సేషన్ అని చెప్పాలి, లేదంటే ఈమె ఐడియా ఏంటి? అల్లరి చేయాలని చూస్తున్నారా? అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, ఆయన ఒక పదవిలో ఉన్నప్పుడు ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది, టెక్నాలజీ అన్నది పెరిగిపోయింది ఈ రోజుల్లో. మనం తెల్లారి పెద్ద పెద్ద డిఎస్పీ పోలీసులు ఎస్ఐ ఒక పోస్ట్ తో సంబంధం లేకుండా ఈ లేడీస్ కూడా వాళ్ళతో ఇష్టమయ్యి వాళ్ళ పోస్ట్ వాళ్ళ క్యారెక్టర్ చూసి లేడీస్ కూడా కొంత లివింగ్ రిలేషన్ లో ఉండి రీసెంట్ గా కర్ణాటక చూసారా డీజీపీ అని ఏమైనా ఒక హై అఫీషియల్ తో ఆమె ఎఫ్ఐఆర్ నడిపించుకుని వాళ్ళిద్దరికి ఏదో విషయంలో వేరియేషన్ వచ్చి మళ్ళీ ఆయన అంతా యూట్యూబ్ లో ఆటలో ఇట్లో ఎక్కి చల్లర చేసేస్తున్నారు. మరి టెక్నాలజీని ఈ రకంగా మిస్యూజ్ చేసుకున్నప్పుడు ఇంత ఫాస్ట్ గా ఉన్నప్పుడు ఈయన ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది. ఆమెదంటే పెద్ద ఏం కాదు, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఈయనంటే ప్రజాసేవ కదా. నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రీసెంట్ గా ఎలాగో డిప్యూటీ సీఎం అయ్యారు, అయినప్పుడు ఈయన కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. లేడీస్ కి ఇలాంటి వాటికి కొద్దిగా దూరంగా ఉంటే ఆయన పోస్ట్ ఆయన సేఫ్. ఆయన సేఫ్టీ చూడకుండా ఈ అమ్మాయి ఏదో కొద్దిగా మంచిగా మాట్లాడింది, కొద్దిగా మంచిగా కనపడింది కదా అనేసి మరి ఆయన ప్రపోజ్ చేశారా ఈమె ప్రపోజ్ చేసిందో మనకు తెలియదు. తెలియనప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బాగుండేది. ఇప్పుడు